పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. అత్త ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో ఎదురు తిరిగింది ఒక మహిళ. తనకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటూ కూడా మహిళ నిలదీసింది. మహిళను పక్కకు తీసుకెళ్లారు స్థానిక కాంగ్రెస్ నేతలు. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం చర్రపాలెంలో ఈ గ్రామంలో ఘటన జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కూడా ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఎంపీ కావ్య వెంట వచ్చారు ఎమ్మెల్యే యశస్విని మరియు ఝాన్సీ రెడ్డి. చూసుకుంటే ఒక్కసారి ఇది ప్రస్తుతం అయితే మహిళకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటూ కూడా అక్కడున్న ఒక మహిళ అయితే నిలదీశారు. చెల్లపాలెం గ్రామంలో మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనది ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. ఇక్కడే కాకుండా మన పాలకుర్తికి సంబంధించి 6 ప్లేసెస్లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఏదైనా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి పనుల గురించి కూడా ఎప్పుడు కూడా ఢిల్లీకి వస్తూ అక్కడ ఇప్పటికప్పుడు సంబంధిత మంత్రులని అధికారులని ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది కదా, దాని గురించి మీరేమంటారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ పాలకుర్తికి సంబంధించి యశస్విని రెడ్డికి ముఖ్యంగా వాళ్ళ అత్తతో వెళ్లిరు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆమె సొంత విలేజ్ కి వెళ్లారు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలో భాగంగా వెళ్లారు. కానీ ఈ తరుణంలోనే అక్కడ అంటే ఆ విలేజ్ కి సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చినారు. మహిళలు ముఖ్యంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినారో, కాంగ్రెస్ పార్టీ కోసం గెలవడానికి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అందుకే మేము కష్టపడ్డాము పార్టీ అధికారంలోకి రావడానికి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే కావడానికి మేము కష్టపడ్డాము. సో మాకే ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ఎలా అనేది అక్కడ చర్చగా మారింది. పెద్ద ఎత్తున ఆమె ప్రశ్నించడం జరిగింది. ఒక్కరే కాదు, ఒక 4-5 కూడా మొత్తం అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు జనవరిలో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు శంకుస్థాపనలు చేయడానికి కాంగ్రెస్ నాయకులు అంతా బయలుదేరుతా ఉన్నారు, పల్లెబాట పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యశస్విని రెడ్డి, అలాగే ఎంపీ కడియం కావ్య, ఝాన్సీ రెడ్డి ఈ ముగ్గురు కూడా కలిసి అక్కడ శంకుస్థాపన చేసే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ప్రజలు తిరగబడడం, మహిళలు తిరగబడడం కాంగ్రెస్ పార్టీకి అటు యశస్విని రెడ్డికి షాక్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఎంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది పర్టికులర్ గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన విలేజ్లలో ఎంత వ్యతిరేకత ఉంది అంటే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. మీరు మరి మాకు ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రయోజనం అని, మీరు ఎంపీగా ఉండి ఏం ప్రయోజనం అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు సతీష్ ఒకసారి చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా మహిళ నిలదీసినప్పుడు అక్కడున్న కాంగ్రెస్ నేతలు పక్కకు తీసుకెళ్లారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు? దీన్ని ఇప్పుడు ప్రజలు నోర్లు మూయించడానికే ఇలా చేశారంటారా? అంటే ముఖ్యంగా అక్కడ వాళ్ళంతా కలిసి అంటే గతంలో వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళే కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు కాంగ్రెస్ చేస్తా ఉంది. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు విలేజ్ల పైన దృష్టి పెడతా ఉన్నారు. అధిక సంఖ్యలో ఫండ్స్ తీసుకొస్తాము, ఏదైతే పాలకుర్తికి ఎక్కువ అంటే ఫండ్స్ తీసుకొస్తాను అని చెప్పి ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ప్రజలు, మహిళలు అంత అసంతృప్తితో ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అంటే ఆమెను కొంచెం అంటే ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే మహిళలు అసహనంతో ఉన్నారు కాబట్టి గతంలోనే 2500 స్కీమ్ కూడా అది ఇంకా అమలు కావట్లేదు. మహిళలకి స్కూటీ ఇస్తా అన్నారు, అది అమలు కావట్లేదు. ఇట్లా స్కీమ్ల పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏం చేయట్లేదు అనేది వాళ్ళ సొంత కార్యకర్తలే, అక్కడ ఉన్నోళ్ళంతా కూడా వాళ్ళ సొంత కార్యకర్తలే, సొంత గ్రామ ప్రజలే కాబట్టి చాలా చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం గ్రామస్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారో దాని తర్వాత స్థానిక నాయకుల వైఖరిపై పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందంటారు? చర్చిస్తున్నారు ఈ పార్టీలో. అసలు పార్టీలో విలేజ్ స్థాయిలో పార్టీ ఎట్లా ఉంది, ఏ నాయకులు ఏ ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, వాళ్ళ ఇప్పటికే గతంలో ఒక నెల క్రితమే అందరి రిపోర్ట్లు కూడా సీఎం దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అంటే ఎవరెవరికి ఎంతెంత పర్సెంటేజ్ మార్కులు వచ్చినాయి, ఎవరెవరు ఈ 2 years లో ఎంత పర్ఫార్మెన్స్ చేశారు, నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేశారు, నియోజకవర్గ వారిగా మండలాల వారిగా
జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎంతెంత అభివృద్ధి చేశారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్నారు, విలేజ్లలో తిరుగుతా ఉన్నారు, మండలాల్లో తిరుగుతా ఉన్నారు, వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ఎమ్మెల్యేగా గెలిచినాక పైసలు కూడా పెట్టుకోవడానికి లేదు అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తిరుగుతున్నారా అనేది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ ఫీడ్ అంతా కూడా తీసుకొని కేబినెట్ మినిస్టర్ల దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఇలాగా అధిష్టానానికి కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు పూర్తి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే యశస్విని రెడ్డికి కూడా మరి ఏమైనా సూచన చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఏదైతే గ్రామస్తులు అక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం ఎంత మేరకు చూపిస్తుందంటారు? డెఫినెట్ గా కాంగ్రెస్ స్కీమ్లతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీసీ నినాదం వైపు వెళ్తా ఉన్నారు, బీసీ నినాదంతో వెళ్తా ఉన్నారు. మరి అది ఏ రకంగా ఉండబోతుంది, అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది క్షేత్రస్థాయిలో వాళ్ళు చర్చించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎదురు దెబ్బ తగులుతుందా నిజంగా? మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% బీసీలతో వెళ్తున్నారు కాబట్టి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పటికే వ్యతిరేకత ఉందని అటు కవిత చెప్తా ఉన్నారు, బీజేపీ చెప్తా ఉంది, కేటీఆర్ చెప్తా ఉన్నాడు, హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక వర్గానికి కాదు, ఇటు రైతులకి, అటు పెన్షన్దారులకి, అటు ఆడవాళ్ళకి అందరికీ మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటూ కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫోకస్ చేస్తుంది, ఈ స్థానిక సంస్థల్లో ఎలా గెలుస్తుంది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలిందని చెప్పాలి. ఇక అత్త ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో ఎదురు తిరిగింది ఒక మహిళ. తనకు ఎందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదంటూ కూడా మహిళ అయితే నిలదీసింది. ఇక మహిళను అక్కడున్న కాంగ్రెస్ నేతలు అయితే పక్కకు తీసుకెళ్లారనమాట. ఇక మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేయడానికి అయితే అక్కడికి వచ్చారు. ఇక ఎంపీ కావ్య వెంట అయితే ఎమ్మెల్యే యశస్విని మరియు ఝాన్సీ రెడ్డి కూడా వచ్చారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అక్కడ మహిళ నాకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ కూడా అక్కడ నిలదీసినప్పటికీ స్టార్టింగ్ లో అయితే ఇప్పుడు ఝాన్సీ రెడ్డిని ఎమ్మెల్యే అవ్వడానికి మేమే కష్టపడ్డాం, కానీ మాకే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వట్లేదు అంటూ కూడా అసహనం అయితే వ్యక్తం చేశారు అక్కడ ఉన్న ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అభివృద్ధి పనుల శంకుస్థాపన వైపే అక్కడికైతే వచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళు. కానీ అక్కడికి వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అసహనం అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అయి ఉండొచ్చు, స్టార్టింగ్ లో ఎమ్మెల్యే అవ్వక ముందు వాళ్ళు ఇచ్చిన హామీల వైపు గురించి కూడా ప్రజలైతే నిలదీశారు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీరు స్కూటీలు ఇస్తామన్నారు, అవి కూడా హామీలు ఇంతవరకు తీర్చలేదని కూడా చెప్పారు. మీరు రాక ముందు కూడా మేము ఇంత కష్టపడి మిమ్మల్ని గెలిపించినప్పటికీ కూడా ఇప్పటికీ మాకు ఎటువంటి ఏదైతే చేయలేదు మీరు మాకు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి చర్చ అయితే నడుస్తోంది. ఇక స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడైతే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఫండ్స్ కూడా తీసుకొస్తామని భరోసా అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక దీనిపైన పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి పనుల గురించి కూడా